మనజమ్మికుంట ఛానల్లో మీ వృత్తి వ్యాపార ప్రకటనలకై స్క్రీన్పై కనిపించే నంబర్ను సంప్రదించండి. మనజమ్మికుంట మన లోకల్ న్యూస్కు స్వాగతం. తాజా వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. నిరుపయోగంగా మారుతున్న ప్రభుత్వ ధనం. కోట్లాది రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు చందంగా వృధా. జమ్మికుంట మున్సిపాలిటీ గత ప్రభుత్వ హయాంలో స్థానిక పాత వ్యవసాయ మార్కెట్ సమీపాన 2021వ సంవత్సరంలో 3 కోట్ల అంచనా వ్యయంతో అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా నిర్మాణ పనులు ఆరంభం అయిన ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ భవన సముదాయం నిధుల లేమితో నిర్మాణం ఆగపోయింది. ప్రస్తుతం అది వినియోగంలో లేకపోవటంతో రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా తయారై రాత్రివేళ మందుబాబులు మరియు ఇతరత్రా అసాంఘిక కలాపాలకు అడ్డగా మారిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులను వివరణ కోరగా పూర్తిస్థాయిలో నిధుల లేమి వల్ల 75% పనులు పూర్తయ్యాయని, మిగతా నిధులు సమకూరితే చిరు వ్యాపారస్తులకు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అయితే నిధుల లేమితో అప్పటి భవన కాంట్రాక్టర్ చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని తెలిసింది. ఇప్పటికైనా 3 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భవన సముదాయాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. తాజా వార్తల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి.